రాహుల్ బాబు, బయటికి కారుతున్న మీ కన్నీళ్లను తుడుచుకున్నా మీ మనసులో బాధ మాత్రం నాకు కనిపిస్తుంది బాబు. మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు నమ్మకం ఉంది రాహుల్ బాబు. ఎందుకంటే మీ గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే నేనే మీ సరస్సుని కాబట్టి. మీరే తప్పు చేయరు బాబు, కళ్ళలో కూడా మీరే తప్పు చేయరు. అది నాకు తెలుసు. అసలు గెస్ట్ హౌస్ లో ఏమీ జరుగుండదు బాబు. ఇదంతా ఆ ప్రీతి చేసిన కుట్ర. నీకెలా తెలుసు? అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? తెలియకుండా ఎలా ఉంటుంది బాబు? మొదటి నుంచి మన మధ్య దూరం పెంచాలని చూస్తుంది ఆ ప్రీతి. అందుకే దొరికిన ప్రతి అవకాశాన్ని ఇలా తెలివిగా వాడుకుంటుంది. ఆ ప్రీతి కుట్రని, దాని నాటకాలని సాక్ష్యాలతో సహా నేను బయట పెడతాను బాబు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇదంతా అది చేసిన కుట్ర అని అందరి ముందు నిరూపిస్తాను. మిమ్మల్ని నేనే దక్కించుకుంటాను. మిమ్మల్ని నమ్మించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నేనే సరసునని మీకు నమ్మకం కలగడం లేదు కదా. కనీసం దాన్ని మోసం తెలిసిన తర్వాతైనా నేనే మీ సరసునని నమ్మండి బాబు. నాకది చాలు. అంతా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మధ్యలో దీని ఛాలెంజ్లేంటి? ఇది సరస్సు అని ప్రూవ్ చేయడానికి నా లైఫ్ స్పాయిల్ చేయడం ఏంటి? లేదు, దీన్ని ఇలా వదిలేయకూడదు. పెళ్లి వరకు అనుకున్నాను, కానీ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే దీన్ని బయటకు గెంటేయాలి. అప్పుడు గానీ నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పు జ్యోతి. మేడం, ఇప్పుడే వాగ్దేవి గారింటికొచ్చాను. నీ మీద ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, అబద్ధంతో నమ్మించాను. వెరీ గుడ్. సరస్సు అక్కడే ఉందా? లేదు మేడం, బయటికెళ్ళినట్టుంది. ఓకే, వీలైనంత త్వరగా అక్కడున్నది సరస్సునో బ్రాహ్మిణియో కనిపెట్టు.
బ్రాహ్మిణి అయితే వదిలే, కానీ సరస్సు అని కన్ఫర్మ్ అయితే మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయకుండా చంపే. సరే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను మేడం. ఏంటి డాడ్ డల్గా ఉన్నారు? ఈరోజు రాహుల్ ప్రీతి ఎంగేజ్మెంట్ అని మర్చిపోయారా? మీరు ఇలా డల్గా ఉన్నారని చూస్తే మేడం క్లాస్ తీసుకుంటుందేమో. తీసుకోనీరా. చేస్తున్న ప్రతి పని మంచని మీ అమ్మకి, కాదని కోపంగా చెప్పడం నాకు అలవాటేగా. రాహుల్ అదృష్టమో తలరాతో సరస్సును తప్ప ఎవరిని తన భార్యగా ఊహించుకోవడానికి ఒప్పుకోనివాడు ఇప్పుడు ప్రీతిని పెళ్లి చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఏంటో కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటే ఓల్డ్ ప్రావెర్బ్ పూర్ కామెడీ అనుకున్నాను. కానీ కళ్ల ముందే జరుగుతుంటే నమ్మలేకపోతున్నాను ప్రీతి. థ్యాంక్స్ వనజక్క. రాహుల్తో నీకు ఎంగేజ్మెంట్ జరగటం ముచ్చటగా ఇది 3వ సారి. ఈసారైనా పెళ్ళవుతుందో లేక రెగ్యులర్గా పోస్ట్ పోన్ అవుతుందో చూడాలి. ఈసారి పెళ్ళే తప్ప పోస్ట్ పోన్ లేదు. ఇలాంటి అపశకునం మాటలు ఎందుకు వనజక్క? అంటే పాస్ట్ ని ఫ్యూచర్ తో కనెక్ట్ చేస్తున్నాను. అవసరం లేదు. ప్రీతి, మీ పేరెంట్స్ వచ్చారు. దా. డాడ్ వాళ్ళు వచ్చేసరి వెళ్దానండి. హాయ్ మమ్మీ. హాయ్. హాయ్ డాడ్. హాయ్ అమ్మా. రండి లోపలికి. నమస్కారం అండి. నమస్కారం అండి. హాయ్ వాగ్దేవి. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నామండి. బాగున్నామండి. మీరిద్దరూ వచ్చారు సరే, మరి అభి ఎక్కడా? లేదండి, వాడు బిజినెస్ పని మీద 1 వీక్ బ్యాకే ఇండియాకి వచ్చేసాడు. ఓ, ఆల్రెడీ వచ్చేసాడా? ఏంటి ప్రీతి, కనీసం నువ్వు కూడా చెప్పలేదు. అంటే నాకు కూడా ఇప్పుడే తెలిసింది ఆంటీ. విషయం తెలిసే ఉంటుంది. రాహుల్ వల్ల జరిగిన పొరపాటుని ఇలా పెళ్లి చేసి సరిదిద్దాల్సొస్తోంది. అది మీకు తెలుసనుకుంటా. అంతా మీ గొప్పతనం వాగ్దేవి గారు. ఒక ఆడపిల్ల జీవితం కోసం ఇంతగా ఆలోచించటం కేవలం మీ వల్లే సాధ్యం. చెప్పే కదండి, ఎప్పుడో జరగాల్సిన ఈ పెళ్లి ఇప్పుడు ఇలా ఈ తప్పని పరిస్థితుల్లో జరుగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా పద్ధతుల్లో ఏర్పాట్లలో మాత్రం ఏ మార్పు ఉండదు. అడుగుతున్నానని వేరేలా అనుకోవద్దు వాగ్దేవి.
సరస్సుని అంతగా లవ్ చేసిన రాహుల్ మా అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎలా చూసుకుంటాడో అని మాకు కొంచెం డౌట్గా ఉంది. గతాన్ని మర్చిపోయేంత బాగా చూసుకుంటాడు. నాది హామీ. అంతా మీరనుకున్నట్టే జరిగితే ఆడపిల్ల తల్లిదండ్రులుగా అంతకుమించి మాకేం కావాలి? ఏమంటావు ప్రియా? అవునండి. జ్యోతి, జ్యోతి, ఆ శారీస్ తీసుకురా. ప్రీతి, ఎంగేజ్మెంట్ కోసం నీ కోసం స్పెషల్గా తెప్పించిన సారీ తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ, ఇదేంటి? రెండు శారీస్ ఒకే కలర్లో ఉన్నాయేంటి? ఈ రెండు నాకేనా? ఓ కాదు ప్రీతి, సెపరేట్గా ప్యాక్ చేయమంటే రెండు ఒకే కవర్లో పెట్టినట్టున్నారు. ఇంత సపరేట్గా స్పెషల్ అంటే ఎవరికి వాగ్దేవి? వనజ, మేడం నా కోసం బ్రాహ్మణిని తీసుకురా. సరే మేడం. గెస్ట్ హౌస్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ చూడాలి. ఫోటోస్ తీసిన వాళ్ళు ప్రీతి మనిషి అని నిరూపించాలి అనుకుంటే అక్కడున్న సీసీ కెమెరా పనిచేయడం లేదని తెలిసింది. రాహుల్ బాబేమో కళ్ళ ముందున్న నిజాన్ని కాదని నన్ను దూరం చేస్తున్నారు. ఈ దూరం శాశ్వతం కావడానికి ప్రీతి తల్లిదండ్రులు కూడా వచ్చేశారు. ఇలా మౌనంగా ఉండొద్దు నవ్యమ్మ. ఇప్పుడేం చేయాలి? ఈ పెళ్లిని ఎలా ఆపాలో చెప్పండి అమ్మా. నా కళ్ళల్లోని ప్రేమ రాహుల్ బాబు మనసుకి తాకుతుంది. కానీ ఆ ప్రేమ కన్నా సరస్సు బ్రతికలేదన్న నమ్మకమే ఇద్దరి మధ్య అడ్డుగోడవుతుందమ్మా. ఆ అడ్డుగోడను దూరం చేసేది నిజం మాత్రమే సరసు. ఈ ఎంగేజ్మెంట్ ఆగాలంటే ప్రీతి కుట్రని ప్రూవ్ చేయడం కన్నా నువ్వు అన్నయ్యకి దగ్గరవ్వడమే ముఖ్యం. నువ్వే సరసు అని అన్నయ్య నమ్మితే ఈ పెళ్లి ఆగడమే కాదు, ప్రీతికి ఇంట్లో ఉండే అర్హత లేకుండా కూడా పోతుంది. కానీ ఎలా నవ్యమ్మా? మీరే చూస్తున్నారు కదా, ఏం చేసినా మీ అన్నయ్య మారడం లేదు, నా మాట నమ్మడం లేదు. నమ్మించాలి సరసు, మనకి వేరే దారి లేదు. ఇన్ని రోజులు నిన్నెలా నమ్మాడో, నువ్వే సరసు అనుకొని ఎంత ప్రేమగా చూసుకున్నాడో. నిజంగా చాలా బాగా యాక్ట్ చేసావు బ్రాహ్మణి, సూపర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. ఇక్కడ నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు, అక్కడ మేడం ఏకంగా ఆస్కార్ ఇవ్వడానికే రెడీ అయ్యారు. ఏంటమ్మా మహానటి అలా చూస్తున్నావు? మేడం పిలుస్తున్నారు, పద. నన్నా? ఎందుకు? నేను పోస్ట్ మ్యాన్ని, కబురు చెప్పడమే తప్ప కాన్సెప్ట్ అడగను. అడిగి తెలుసుకోమంటారా మేడం? వద్దులేండి, నేనే వస్తున్నాను.
మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ అచ్చం వాణి అదే మన సరస్సులానే ఉందండి. రా బ్రాహ్మణి. బ్రాహ్మణి, వాళ్ళు ప్రీతి వాళ్ళ పేరెంట్స్. నమస్కారం అండి. నమస్తే. సరస్సు దూరమైన తర్వాత రాహుల్ సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఈరోజు వాళ్ళు కొంచెమైనా మార్పు రావడానికి, మళ్ళీ మా అందరికీ రాహుల్ దగ్గర అవ్వడానికి కారణం ఈ బ్రాహ్మణి. మాకు మా కుటుంబానికి ఇంత సాయం చేసిన బ్రాహ్మణంటే నాకెంత అభిమానమో అంతకు మించి గౌరవం కూడా ఉంది. ఇటివు ప్రీతి. తీసుకోమ్మా. అయ్యో, నాకెందుకండి? ప్రీతికి చీర కొనాలని వెళ్ళాను. ఎందుకో మనసులో నువ్వే గుర్తొచ్చావు. అందుకే నీకు కూడా తీసుకున్నాను. తీసుకోమ్మా. అభిమానంతో ఇస్తుంది కదా, కాదనకూడదు. నీ పీడ విరగడయింది అనుకుంటే పోటీకి వస్తున్నావేంటే? చెబుతా నీ సంగతి. ఆంటీ, చీర ఇవ్వటమే కాదు, ఈ ఫంక్షన్ మొత్తం బ్రాహ్మణినే దగ్గరుండి చూసుకోమని మీరు చెప్పండి ఆంటీ.